బిడ్డ కోసం నేను చేయించి పెట్టుకున్న తాళి ఆ దేవుడి దగ్గర పెట్టించాను. ఇదిగో అది తెచ్చే లోపు దాని మెళ్ళలో తాళి కట్టడము, లేకపోతే మా ఇద్దరి శవాలు చూడటము ఏదో నిర్ణయించుకో. కట్టు బాబు కట్టు. ఈ పండగ కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఈ పని నువ్వు చేశావంటే నా అవస్థ హాయిగా వెళ్ళిపోద్ది. కట్టు బాబు కట్టు నాయనా, నీ చేతులు పట్టు. కట్టు నాయనా కట్టు. రా బాబు నా తండ్రి, నువ్వు తల్లి. ఏంటోనమ్మా ఈ మధ్య బ్యాండీ పొగరు ఎక్కువై పువ్వులా ఉన్నోళ్ళు ఎలకల్లా పడేస్తుంది. కొనుక్కోండి, పెంచుకున్నా పెట్టించుకున్నా అర్పులంటూ చేసుకోవద్దు. అయ్యో పడిపోయి మీరు ఇలా చేస్తారో నాకు ముందే తెలుసు. ఊరుకోవయ్యా, నేను చెప్తాను కదా. ఎవరికడితేనే తల దించు, ఎత్తు. ఏంటిది? జుట్టు, సిగ్గుడు. ఆ రోజు ఇదే ప్రసాద్ చెప్తే పిచ్చివాడన్నావు. ముందు జరిగేది ఊహించుకోవడానికి మనమేం దేవుళ్ళం కాదు. కానీ చెప్పినా వినకపోతే జరిగాకేమీ చేయలేని మనుషులం. నీకు నువ్వే సమాధానం చెప్పుకునే సమయం దాటిపోయింది. రేపు నీకు పుట్టబోయే బిడ్డకు సమాధానం చెప్పుకోవాలి. ఆలోచించుకో. ఎవరు లోపల? ఓహో, అల్లుడు గారి పెళ్ళామా? లోపలికి రమ్మను. బాగోదు. చూడండి, మగవాళ్ళని వల్ల వేసుకోవడానికి మీరు చూపించే వయ్యారాలు నా దగ్గర చూపించకండి. ఎవరు ఎంత వెధవలో తెలిసే వచ్చాను. నువ్వు మమ్మల్ని ఎదవంటే మేము నిన్నెదవంటాం. నా నూరు అసలే మంచిది కాదు. నా నూరు తెరిచానంటే జిల్లాలే కొట్టుకుపోతాయి. నీ గౌరవం కాపాడుకో. మర్యాదగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి, లేదా మనుషులను పెట్టి తన్నిస్తాను. ఆ పని మేము చేయగలం. ఆయన మీద నీకెంత హక్కుందో అంత నాకు ఉంది. ఇదిగో నాకు కట్టాడు తాళి. చూడు, కారంలో నీకెన్ని రోజులు ఆయన కావాలో చెప్పు. మిగిలిన రోజులు నేను ఉంచుకుంటా. పెద్దదానిగా ఒకరోజు నీకే ఎక్కువ ఇస్తా. ఏమిటి? నా మొగుణ్ణి నాకే బేరం పెడతావా? అంతేగా. కిరాణా కొట్టు దగ్గర నుంచి బిర్లా గారి మిల్లు దాకా ఎవరెవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకోవాలి. మీరు అన్నం దగ్గర చిరాకు పడతారు, పక్క దగ్గర విసరసలాడతారు. నేను గుండెంతా విస్తర చేసి పడ్డమ చేస్తాం. ఆ ఒళ్ళంతా పట్టు పరుపుగా చేసి పక్క వేస్తాం. చేయి జార్చుకోవడం నీ తప్పైతే చేజిక్కించుకోవడం మా కుల విద్య. పిచ్చి పిచ్చి ఉపన్యాసాలు ఇవ్వకు. ఆయన మళ్ళీ గడప తొక్కాడంటే నీ ఇద్దరిని కిరసాలు పోసి అంటిస్తారు. నువ్వు కిరసాలు పోసి అంటితే మేమేస్తే ఆరగా ఉన్నావుకున్నావా? ఇదిగో ముసందా, పిచ్చి పిచ్చిగా వాగావో నీ నోరు దబ్బలంతో కుట్టేస్తా. అమ్మా ఊరుకో. ఏంటి అనవసరంగా మాట్లాడుతున్నావు? అవసరంగా మాట్లాడుతున్నాను. మా ఇంటికి వచ్చేటి నీ తెక్కలో. ఊరుకో. ఇదిగో మర్యాదగా చెప్తున్నాను, బయటికెళ్ళు. గెట్ అవుట్. నన్ను గెట్ అవుట్ అంటావా? వెరీ గుడ్. కమాన్. ఉండండి, అక్కయ్య వచ్చింది. అక్కయ్యని కూడా తీసుకెళ్దాం. అక్కయ్య, చూడండి, ఈ క్షణమే నా కళ్ళ ముందు దాన్ని దన్నమును చెప్పుతో కొట్టి నాతో బయలుదేరండి. రాసుదా? ఏమండి, పాపం అక్క మనసు ఏమీ బాగోలేదు. మనం ఇలా వెళ్ళిపోవటం బాగుండదు. సినిమాకి టైం అవుతుంది, రా. చూడు బేబీ, కళ్ళు తెరిచినప్పుడే అన్ని మన ముందు ఉండాలనుకోవడం పిచ్చితనం. ఆ రోజు నీ భర్త తాగడాన్ని కల్చర్ గా తీసుకున్న విశాల భావం ఉన్న ఆడదానివి. నీ భర్తకి మరో భార్య ఉండడం కూడా నాగరికతనుకో. నీ చుట్టూ ఉన్న నాగరిక ప్రపంచం నిన్ను చాలా మెచ్చుకుంటుంది. ఇంతకన్నా నేనేం చెప్పలేనమ్మా. ఏం వదినా, ఆత్మహత్య చేసుకోవడానికి కొడుతున్నావా? ఇంకో ఆరుకు అడ్డం వస్తే గానీ ఒక భార్యకు భర్త విలువ ఏమిటో తెలియలేదు. సుడిగుండంలో పడ్డ నీ జీవితాన్ని, ఊపిరాడుగా ఉక్కిరి బిక్కిరవుతున్న నీ కాపురాన్ని ఇప్పుడు ఈ క్షణం ఎవరు ఆదుకోగలరో పొగరిదిగా ఆలోచిస్తే నీకు ఇప్పటికైనా అర్థమవుతుంది. నన్ను క్షమించండి అత్తయ్య. నీ మొహం చూడడానికి నాకు ధైర్యం చాలడం లేదు. మీ కోడలుగా కాకపోయినా అసహాయ స్థితిలో ఉన్న ఆడదానిగా నేను నన్ను కనుకరిస్తే గానీ మీ కాళ్ళు వదలత్తయ్య. ఏమిటమ్మా ఇది? ఉన్నట్టు ఎందుకు ఇలా వచ్చా? అత్తయ్య, ఎందుకు ఏడుస్తా? ఏం జరిగిందమ్మా?
నువ్వు చెప్పు. ఆ రోజు చెప్పుడు మాటలు విని నా కడుపులో బిడ్డను చంపుకున్నాను. ఈ ఇంట్లోంచి నీ బిడ్డను వేరు చేసి తీసుకెళ్లాను. తప్పు తెలుసుకుని ఈ రోజు మళ్ళీ నా కడుపులో ఇంకో బిడ్డ ప్రాణం నింపుకుని అనాథగా వచ్చానత్తయ్య. చిచి, ఆ మాట ఏమిటి? ఆ మాట అనకూడదు, ఆ మాట అనకూడదు. అవును, అబ్బాయి ఏడి? అబ్బాయి రాలేదే? ఏమిటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? వాడు ఎందుకు రాలేదు చెప్పు. ఆయన కాకుండా పోయి చాలా రోజులైంది అత్తయ్య. దానింట్లోనే ఉంటున్నారు, దాంతోనే భోజనం చేస్తున్నారు. అసలు నేను భార్యలన్న విషయం కూడా మర్చిపోయారు. మళ్ళీ ఆయన నాకు దక్కుతారన్న నమ్మకం కూడా నాకు లేదు అత్తయ్య. ఏమిటి దాంతో ఉండడం ఏంటి? వివరం ఆ దగ్గర ఉన్నాయి. దాని అసలు పేరు సూరమ్మ, మార్చుకున్న పేరు సుధారాణి. జన్మం పెద్దాపురం, అనుభవం 6 నెలల సెంట్రల్ జైలు. ఆల్ ఇండియా వ్యభిచార సంఘానికి వీళ్ళమ్మ ప్రెసిడెంట్, ఇది ట్రెజరరు. వీళ్ళందరినీ పెట్టి మన కళ్యాణ చుట్టూ పెట్టి కథ కట్టింది మా బాబు కాకి, నీ పని మనిషి తలుపులు. వాడు తాళి కట్టకుండానే కట్టేట్టు నమ్మించారు. వాడు ఆస్తి కొట్టేయడానికి ఇప్పుడు గోతిగా నక్కలా కాచు కూర్చున్నారు. సరే ప్రసాద్, ఏమిటి గాథంతా? ఇంతకాలం నా దగ్గర ఎందుకు దాచావు? నాకు ఎందుకు చెప్పలేదు? కొందరి కనువిప్పు కలగాలని, మల్లం అంటే ఏమిటో కోడలికి బాగా తెలియాలని. అవునత్తయ్య, ఇది మీ ఒక్కరికి సాధ్యం అవుతుంది. నా కాపురాన్ని మీరు నిలబెట్టగలరు. ఇచ్చిదాను చూడమ్మా, అత్తంటే తల్లి లాంటిదని కోడలు అనుకోవాలి, కోడలంటే కూతురు లాంటిదని అత్త అనుకోవాలి. అప్పుడే ఏ కాపురంలోనూ కలకలు రావమ్మా, కలకలాడుతుంటుంది. నిజం మల్లమ్మ గారు, అత్తా కోడలు అన్యోన్యంగా ఉండే క్షణం కోసం ఈ రోజు ప్రతి ఇంటి గడప ఎదురు చూస్తుంది. అలాంటప్పుడు మీ కోడలే స్వయంగా వచ్చి తన కాపురం నిలబెట్టమని మీ కాళ్ళు పట్టుకు స్వాగతం చెప్తుంది. ఇట్స్ టర్నింగ్ పాయింట్. కరవలి మల్లం ఇక్కడి నుంచి కదలాలి, అక్కడ వాళ్ళ పునాదులు తగలాలి, మీ కోడల కాపురం నిలవాలి. ఈ పని మీరే చేయాలి. తప్పకుండా చేస్తానురా. నేనుండగా నా కొడుకు కోడలి లోటేమిట్రా? ఒరే ప్రసాద్, మగరా, ఈ మల్లమ్మ కొడుకును వల్ల వేసుకుంటుందా? అదేవతో తన అంతు తెలుసు. అమ్మా, నేను చేసిన దాంట్లో ఏదైనా తప్పుంటే ఆ బాధ్యత నాదే, కానీ ఆ అమ్మాయిది మాత్రం కాదు. ఏరా, ఎన్ని బిందెలు నీళ్లు పోసాను, ఇంకా నీకు దాని మైకం తగ్గలేదా? అవునులే, నే పోసింది పైనేగా, అది ఘాటైన నీళ్లు లోపలికి పోసింది. అంత త్వరగా తగ్గుతుందా మైకం? వీళ్ళు చెప్పిన మాటలు విని శుద్ధను అపార్థం చేసుకుంటున్నావమ్మా. సరే, నువ్వు ఆ శుద్ధనేమో అర్థం చేసుకున్నావు కదా, చెప్పు నాయనా. ఆ అమ్మాయి గురించి తెలిస్తే నువ్వు కూడా అమ్మాయిని సమర్థిస్తావు. ఎవరిని సమర్థించాలో నాకు తెలుసు గాని, ఒరే మరి దీని సంగతి ఏమిటి? నీ ఇల్లాలు ఈ ఇల్లాలు భర్త లేకపోయినా తన అంతస్తుతోటి అహంకారంతోటి బ్రతకగలదు. కానీ సుధా, నేను తప్పితే ఇంకెవరు లేరు అమ్మాయికి. నన్నే నమ్ముకుంది. ఆ సంగతి నీకు బాగా తెలుసు. అవును. అవునంట, అవును. చూసారా అత్తయ్య, వాళ్ళు ఎంతగా నమ్మించారు? నాకేదో అనుమానంగానే ఉంది. వాళ్ళు ఇంక మందు పెట్టింటారు. మందు లేదు, నీ మొహం లేదు. అవును, నువ్వు నా దగ్గర నుంచి నా కొడుకుని తీసుకొచ్చినప్పుడు నువ్వు ఏదో మందు పెట్టావని నేను అనుకోవాలిగా. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోక, చదువుకునే పిల్లవి. నైనా కళ్యాణ్, ఇంతకీ నీ తుది నిర్ణయం ఏమిటి? ఆ అమ్మాయి నాకు జీవితంలో లేని ఆనందాన్ని ఇచ్చిందమ్మా. వాళ్ళు ఉన్నదే ఎందుకురా? చాలా మంచిదమ్మా. అమాయకురాలు, చాలా మంచి మనసు. సుధా నాకు ద్రోహం చేయదు. ఆ అమ్మాయి లేకుండా నేను బ్రతకలేను. సుధతోనే ఉంటానని నిర్ణయించుకున్నాను. ఆహాహా, గొప్ప నిర్ణయం, మహా గొప్ప నిర్ణయం. ఒరే కళ్యాణ్, అలాగే చెయ్యి. పెళ్లి దాంతోనే ఉంటా. ఆలోచన ఎందుకు? వెళ్ళు, ఉండు. వస్తాను. మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు. ఏం చేయమంటావే? చిన్నపిల్లాడా చొక్కా పట్టుకుని ఆపడానికి? పెళ్ళాన్ని నువ్వు ఆపలేకపోతే తల్లి నేనేం చేస్తానే? చూద్దాం, ఓపిక ఉండు. మై గాడ్, ఫెంటాస్టిక్. ఏమయ్యా మేజరయ్యా, అంతే కదా, ఓపిక ఉండు. ఎవరండి లోపల? ఎవరు? ఎక్కడెక్కడో వచ్చి మా ఇంటి మీద పడిపోతున్నారు. ఎవరు నువ్వు? నేను లింగరాజు గారు అమ్మాయి సుందర్నండి. మా నాన్నగారు ఇక్కడ ఉన్నాడా? మీ నాన్న ఇక్కడ ఎందుకుంటాడు? ఎక్కడికి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చావు? మా నాన్నకి కళ్యాణ ఆస్తి గురించి ఒక ముఖ్య విషయం చెప్పడానికి వచ్చానండి. ఏంటది? మా నాన్న కళ్యాణ ఆస్తి కోసం ఎదురు చూస్తున్నాడు కదా, అది జరగని పని అయిపోయిందండి పాపం. ఆ మల్లమ్మ రాత్రికి రాత్రి లాయర్ని పిలిపించి ఆస్తి అంతా పుట్టబోయే బిడ్డ పేరున తిరగరాయించేసిందట. ఆ కళ్యాణ్ని బిచ్చగాని చేసి ఇంట్లో కూడా ఉండకూడదని బయటకు గంటేసిందట. ఆ కొంప తిరగను, ఈ కొంప తిరగను. మా నాన్న వస్తే అప్పు వద్దని చెప్పడానికి వచ్చాను. వస్తే చెప్పండి. నిజమైన నాన్న కనబడితే మీరు చెప్పండి, నా కళ్యాణు ఆస్తంతా పోయిందని. ఏంటి ఇదంతాను? ఏంటి పట్టు? నీదే మడిపోను. పెద్దాపురంలో మహారాణిలా బతికేవాళ్ళం. అక్కడ వ్యాపారం జరగొట్టి ఇక్కడ తీసుకొచ్చావు. చూసావా ఏమైందో? నన్నేసేమంటా? ఊరికే రంకిలేస్తున్నావు. నేను మాత్రం కలగన్నానా? నవాబు కోటలో దుబాయ్ సాహిబ్ గారి కిరాయికి బజానా కూడా తీసుకున్నాను. అది కూడా చెడగొట్టి తీసుకొచ్చావు. ఏడి ఆ గుడ్లోడేడి? కనపడ్డే? ఇంత
ఇంకెక్కడ ఉంటాడు? ఇది తెలిసి అట్నుంచటే వెళ్ళిపోయి ఉంటాడు. నేను ఎక్కడికి వెళ్తానే? ఇక్కడే ఉన్నావా? చూడు ఏమైందో, చూడు చూడు ఏమైందో బాగా చూడు. అలా 2 వేలు పడిపోతారే. ఇటు కాకపోతే అటు తిప్పడానికి ఇంకో పథకం వేసి ఆ, వెనకటికి నీలాటోడే తిప్పి తిప్పి అందరు రోజులు అరగొట్టి రోకల చెత్త పట్టుకెళ్ళాడట. పోనీలే, అరిగిపోయిన రోజులన్నా మాకు మిగిలే గాని నువ్వు వెళ్ళి బాబు, నీ దండం పెడతాను, నువ్వు వెళ్ళి బాబు, వెళ్ళు. వాళ్ళు ఎవరు? సచ్చిదానంద సయ్యద్ ఖాన్ స్పీకింగ్ హై. ఏం కావాలి? మేము దుబాయ్ నుంచి పడ్డాం. దుబాయ్ నుంచా? దుబాయ్ ఫైవ్ అంటే ఆ, ఇది దగ్గర మంచి మంచి బొమ్మలు ఉన్నాయని తెలిసింది. టికెట్ ఉందో హౌస్ఫుల్? ఇంకా ఆటే మొదలెట్లేదు. మొదటి టికెట్ మీకే. నైట్కి వచ్చేయండి. ఆ, అడ్రస్ తెలుసా? 2, 3 రోకళ్ళేది. వచ్చేయండి. ఆ వచ్చేది. మాది పేరు సచ్చిదానంద సయ్యద్ ఖాన్. మాది టైం చాలా విలువైంది. మీకు ఫోన్ చేసిన మాది బాస్ ఇక్కడికి వస్తున్నా. అకాల దళక తమస కిలక సమస ఉటక అది ఆయన పేరు. ఆయనకి 172 బాసులు అచ్చు. ఆయనకి దుబాయ్ లో 138 ఆయన చెరువులు ఉన్నాయి. సహారా ఎడారిలో ఆయనకి 8 ఓడలు ఉన్నాయి. నేను ఆయనకి సెక్రటరీ. ఎప్పుడు నేను అడుక్కు తింటాను. చెప్పింది సార్లే. చేరి ఆయన్ని చూపించు. తనకి తీరా చూడాలనుంది. అదేంటి బాబు ఎలా నడుపుతున్నారు? వంటి నిండా వజ్రాలున్నాయి, రాలిపోతాయని భయం. ఆ, అదేంటి బాబు ఇక్కడ కూర్చున్నారు? లోపల కూర్చోండి, సోఫాలున్నాయి. ఆ, ఇదేంటి బాబు? ఆడవాళ్ళలా చాపితే పెట్టేయటం మాలబాటు. నేను చేసాపనా? వీడు పెడతాడు. నా దగ్గర ఏముంది చెప్పా పెడతాను. నాకెందుకా చెప్పాను పెట్టుకో. ఇదిగో బంగారం బిస్కెట్ తిను. సాయిబం, మనకేదో అమ్మాయిని చూపిస్తానని చెప్పారు. అమ్మమ్మ ఉన్నారు కానీ అమ్మాయి కహా? అమ్మాయి అదేంటి బాబు గారు? అమ్మాయి నచ్చింది అంటున్నారు. రేటు చెప్పండి. బాబు గారు 50,000.